హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ధనశ్రీ కిచెన్ బ్లాగ్స్. ఇదైతే సండే వ్లాగ్ అండి. చికెన్ కర్రీ అయితే చేస్తున్నాను. ముందుగా అయితే కేజీ చికెన్ అయితే తీసుకొని చక్కగా సాల్ట్ అలాగే నిమ్మరసం వేసుకొని చక్కగా కడిగి పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ తర్వాత పసుపు అలాగే సాల్ట్ వేసేసుకొని తగినంత కారం కూడా వేసేసుకోవాలండి, కారం పొడి. తర్వాత చికెన్ మసాలా కూడా కొంచెం వేసుకొని వీటిని బాగా మ్యాగ్నేట్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. మనం ఎంత బాగా కలిపితే దానికి చికెన్కి అంత బాగా పడుతుందండి మసాలా అనేది, కారం ఉప్పు అవి. చూసారు కదండి, ఇలాగైతే మ్యాగ్నేట్ చేసేసుకోవాలి చక్కగా. చూసారు కదండి, ఇలా మ్యాగ్నేట్ చేసేసుకొని పక్కనైతే పెట్టేసుకోవాలి. నేను ముందుగానే ఆనియన్స్ పచ్చిమిర్చి కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. అలాగే మనం చికెన్లోకి మసాలా అనేది ప్రిపేర్ చేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి, ముందుగా జీడిపప్పు అయితే వేసేసుకోవాలి. అలాగే దాల్చిన చెక్క, లవంగాలు, మిరియాలు, జాజిపు అన్నీ వేసేసుకోవాలండి, మసాలాలన్నీ రెండు. చూసారు కదండి. తర్వాత జీలకర్ర కూడా వేసుకోవాలి, బిర్యానీ ఆకు వేసుకోవాలి. నెక్స్ట్ ధనియాలు కూడా కొంచెం వేసేసుకోవాలి. ధనియాల ఫ్లేవర్ అనేది బాగుంటుందండి. కొబ్బరికాయ కూడా వేసుకోవాలి, ఎండు కొబ్బరి. చూసారు కదండి. అలాగే ఎండుమిర్చి కూడా వేసేసుకున్నాను. ఇప్పుడు వీటిని అయితే ఫైన్గా మిక్సీ చేసుకోవాలండి. చూసారు కదండి, వీటిని గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా అయితే. చూసారు కదండి, ఇలాగైతే పౌడర్ చేసేసుకోవాలి. ఇప్పుడైతే కడాయి పెట్టుకొని స్టవ్ మీద ఆయిల్ వేసేసుకోవాలి. అలాగే కొద్దిగా జీలకర్ర వేసేసుకున్నాను. ఆనియన్స్ కూడా వేసేసుకోవాలి. అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకున్నాను. వీటిని బాగా అయితే ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. చూసారు కదండి, ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడైతే నేను ఆనియన్స్లో అయితే కొంచెం సాల్ట్ అనేది అయితే యాడ్ చేస్తున్నానండి, తొందరగా వేగిపోవడానికి. చూసారు కదండి, సాల్ట్ వేస్తే మనకి తొందరగా వేగిపోతుందండి ఆనియన్ అనేది. ఇప్పుడు వేయించుకున్నాక చూసారు కదండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకున్నాను. ఇప్పుడు దీన్ని అయితే మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై అయితే చేసుకోవాలి. పచ్చివాసన పోయినంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడైతే చికెన్ అయితే వేసేసుకోవాలి. చికెన్ అంతా కూడాను మనకి మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై అయితే అవ్వాలండి. హైలో పెడితే మాడిపోతుంది, అడుగంటేస్తుంది. మీడియం ఫ్లేమ్లో పెడితే చక్కగా ఉడికి ఫ్రై అయితే అవుతుంది. ఎందుకంటే ఇందులో వాటర్ అనేది అయితే మనం యాడ్ చేయట్లేదు కదండి, ఓన్లీ అలా చికెన్ అయితే ఫ్రై చేస్తున్నాము. సాల్ట్ అయితే వేసేసుకోవాలి. ఇప్పుడైతే మూత పెట్టేసుకోవాలండి. ఒక 15 మినిట్స్ అయితే ఉడికించి. చూసారు కదండి, సగం వరకు అయితే ఉడికిపోయింది చికెన్ అయితే. దీన్ని చక్కగా కలుపుకోవాలి. మనమైతే ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చేటప్పుడు అయితే ఇది చికెన్ ఫ్రై ఇలా ఈజీ మెథడ్లో చేసుకుంటే మనకు తొందరగా అయిపోతుంది.
చూసారు కదండి, పచ్చిమిర్చి, పుదీనా, కరివేపాకు, కొత్తిమీర అయితే వేసేసుకున్నాను సగం ఉడికాక. ఇప్పుడు వీటిని బాగా కలుపుకోవాలి. మళ్ళీ ఒక 5 మినిట్స్ అయితే మూత పెట్టేసుకోవాలి. తర్వాత మనం ఫైన్గా గ్రైండ్ చేసుకున్న కారం పొడి అయితే పౌడర్ని అయితే వేసేసుకోవాలి. వేసుకొని చక్కగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. చూసారు కదా, ఎంత టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి. మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో. చూసారు కదండి, చికెన్ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎలాగుందో లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, కామెంట్ చేయండి.